హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆస్క్ హరీష్ ఫినాన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కామన్ మిడిల్ క్లాస్ మనీ మిస్టేక్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ కష్టపడతారు, కానీ మనీ దగ్గర చిన్న మిస్టేక్స్ వల్ల గ్రోత్ ఆగిపోతుంది. మిస్టేక్ 1, ఓన్లీ సేవింగ్స్ నో ఇన్వెస్టింగ్. ఎఫ్డీలో అండ్ సేవింగ్స్ అకౌంట్లో మనీ ఉంటే సేఫ్ అని చాలా మంది అనుకుంటారు. సేవింగ్ మనీను ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ ఇన్వెస్టింగ్ మనీను గ్రో చేస్తుంది. ఇన్ఫ్లేషన్ వల్ల సేవింగ్స్ వాల్యూ స్లోలీ తగ్గుతుంది. మిస్టేక్ 2, లేట్‌గా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అని పోస్ట్‌పోన్ చేస్తాం. కానీ ఇన్వెస్టింగ్‌లో టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. ఎర్లీగా స్టార్ట్ చేసిన చిన్న అమౌంట్ కూడా లాంగ్ టర్మ్‌లో పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. మిస్టేక్ 3, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎస్ఐపి స్టాప్ చేస్తాం. సో ఫస్ట్ 6 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్‌గా మెయింటైన్ చేసుకొని, ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి. మిస్టేక్ 4, గ్యారంటీడ్ రిటర్న్స్ అని అంటే నమ్మొద్దు. ఫిక్స్డ్ రిటర్న్స్, రిస్క్ లేదు అనే వర్డ్స్ అట్రాక్టివ్‌గా ఉంటాయి, బట్ అవి డేంజరస్. హై రిటర్న్స్ వితౌట్ రిస్క్ అనే కాన్సెప్టే లేదు. ఫినాన్షియల్ అవేర్‌నెస్ లేకపోతే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. మిస్టేక్ 5, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ బ్రేక్ చేయడం. సాలరీ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ కూడా ఫాస్ట్‌గా పెరుగుతుంది. కానీ ఇన్వెస్ట్‌మెంట్, కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేయం. అమౌంట్ కన్నా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ వెల్త్ లక్ వల్ల బిల్డ్ అవ్వదు. డిసిప్లిన్, పేషెన్స్ అండ్ అవేర్‌నెస్ వల్ల బిల్డ్ అవుతుంది. ఫాలో ఆస్క్ హరీష్ ఫినాన్స్ ఫర్ సింపుల్ ఫినాన్స్ అవేర్‌నెస్. థాంక్ యూ.